సో ఫ్రెండ్స్, సిపి గెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి. ఎవరైతే చూసుకోకపోతే చూసుకోండి. అండ్ ఎట్లా చూసుకోవాలని కూడా ఈ వీడియోలో చెప్తా. సిపి గెట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మన ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 2-3 డేస్లో మొత్తం సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ వీడియోస్ అనేవి పెడతా. మీకు ర్యాంక్ వచ్చింది కదా, మీ ర్యాంక్ చూసుకున్న తర్వాత ఏ ర్యాంక్కి ఏ యూనివర్సిటీలో వస్తుందని ఒకటే వీడియోలో చెప్తా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఎంకామ్ తీసుకుంటే ఆ ఎంకామ్ సబ్జెక్ట్ని ఒకటే వీడియోలో దాని కట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంత ఉంది, కాకతీయలో ఎంత ఉంది, తెలంగాణ యూనివర్సిటీలో ఎంత ఉంది, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీలో ఎంత కట్ ఆఫ్ ఉందని ఒకటే వీడియోలో చెప్తా. సో మీరు వెయిట్ చేస్తే మీ సబ్జెక్ట్ వస్తుంది. మీ సబ్జెక్ట్ వీడియో కూడా కంపల్సరీ ఈ ఛానల్లో వస్తుంది. వచ్చిన తర్వాత చూసుకోండి ఏ యూనివర్సిటీలో ఎంత కట్ ఆఫ్ ఉంది. ఒకటే వీడియోలో అన్ని యూనివర్సిటీస్కి కట్ ఆఫ్ అనేది చెప్తా. అది ఒక 10-15 మినిట్స్ అవుతుంది వీడియో, బట్ చూడండి. ఓకేనా? సో ఇప్పుడైతే మీ రిజల్ట్స్ అయితే చూసుకోండి. ఈ రిజల్ట్ చూసుకున్న తర్వాత మీ ర్యాంక్ ఎంత వచ్చిందో గుర్తుపెట్టుకున్న మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత నెక్స్ట్ కమింగ్ అప్ వితిన్ రేపు, ఈరోజు సో అప్లోడ్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ ఈరోజు, రేపు, ఎల్లుండి 2-3 డేస్లో అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. సో ఏ యూనివర్సిటీలో ఎంత కట్ ఆఫ్ ఉందని అవి కూడా చూడండి. ఓకేనా? సో ఎవరైతే ర్యాంక్ కార్డ్ చూసుకున్నా మీ ర్యాంక్ ఎంత అని కింద కమెంట్ చేయండి. కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి. మీరు జస్ట్ సిపిజిఈటీ అని గూగుల్లో సెర్చ్ చేసుకోరి. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేది అఫీషియల్ వెబ్సైట్ సిపిగెట్ 2024. సిపిగెట్ 2024 అంటే ఎక్కడెక్కడో ఉండదు. సో ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఏదైనా ఇందులోనే వస్తుంది. రిజల్ట్స్ అయినా అన్ని సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయినా ఇదే వెబ్సైట్లో మన సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తాం. సీట్ అలాట్మెంట్ కూడా ఇందులోనే అవుతుంది. రిజల్ట్స్ కూడా ఇందులోనే చూసుకోవాలి. ఇది ఓపెన్ చేసుడుతో మన అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోరి. అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని వస్తుంది. సో ఇందులో డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని అయితే వస్తుంది. ఇది క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేస్తే మీకైతే ర్యాంక్ అయితే. సో ఇంతే, ర్యాంక్ కార్డ్ అయితే ఇది. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ చూసుకోరి. మీ ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, కేటగిరీ ఉంటుంది. 40 మార్కులకి 2149 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎంకామ్ ఇది సబ్జెక్టు, సిపిగెట్ 2024 ర్యాంక్ కార్డు. సో ర్యాంక్ కార్డ్ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్, కంపల్సరీ సబ్జెక్ట్ వైజ్ పెడతా. ఒక్క సబ్జెక్ట్కి ఒకటే వీడియో చేస్తా. ఆ ఒక్క వీడియోలోనే ఆ ఏ యూనివర్సిటీలో ఎంతెంత ర్యాంక్కి కట్ అయింది అని ఒకటే సబ్జెక్టు ఒక్క వీడియో చేస్తా. ఆ వీడియోలోనే అన్ని యూనివర్సిటీస్ కట్ ఆఫ్ అనేది ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 10-15 మినిట్స్ వీడియో అవుతుంది అది. సో వెయిట్ చేస్తే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 డేస్లో అన్ని సబ్జెక్ట్స్ అప్లోడ్ చేస్తా. మీ సబ్జెక్ట్ ఎక్కడెక్కడ యూనివర్సిటీ అవైలబుల్ ఉంది, ఓయూ, కేయూ, తెలంగాణ యూనివర్సిటీ, లేదంటే కోటి ఉమెన్స్, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీస్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో యూనివర్సిటీ వైజ్ కట్ ఆఫ్ ఒకటే వీడియోలో చేస్తా. ఒక సబ్జెక్ట్కి ఒక వీడియో చేస్తా. కంపల్సరీ వస్తాయి వీడియోలో. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ మీ సబ్జెక్ట్ ఏంది, మీ ర్యాంక్ ఏంది కింద కమెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.